అధికారిక పర్యటనలో భాగంగా నేడు రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఏపీకి వస్తున్న అమిత్ షాకి ఘన స్వాగతం పలకాలని ఇప్పటికే ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీని కేంద్రం ఇతోధికంగా ఆదుకుంటున్న నేపథ్యంలో ఇటీవల విశాఖ పర్యటనలోనూ ప్రధాని మోదీకి కూటమి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం 11,140 కోట్ల ప్యాకేజ్ ప్రకటించింది. ఆంధ్ర సెంటిమెంట్ ని గౌరవిస్తున్నామని పీఎం మోదీ కూడా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారిక పర్యటనకు ఏపీకి వస్తున్న అమిత్ షాకి కృతజ్ఞతలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసింది. రాత్రి 8:30కి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని మంత్రి లోకేష్, కూటమి నేతలు అమిత్ షాకి ఘన స్వాగతం పలకబోతున్నారు. రాత్రి సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకి డిన్నర్ కోసం ఏర్పాట్లు చేశారు. డిన్నర్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా పరిమిత సంఖ్యలోనే అతిథులు హాజరు కాబోతున్నారు. రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై ఈ డిన్నర్ మీట్ లో చర్చించబోతున్నారు. ఇక రేపు విజయవాడలో కేంద్ర హోంమంత్రి పర్యటించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ క్యాంపులను ప్రారంభిస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ ఇండియా క్యాంపస్ తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ని అమిత్ షా ప్రారంభించబోతున్నారు. ఇటు అధికారిక కార్యక్రమాలతో పాటు ఏపీ బీజేపీ వ్యవహారాలపై అమిత్ షా దృష్టి పెట్టారు. ఏపీ బీజేపీ సంస్థాగత ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ లేదా రేపు బీజేపీ జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించనుంది. ఈ నెల 25 లోపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించాల్సింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక మంది పేర్లను బీజేపీ ఢిల్లీ పెద్దలు పరిశీలించారు. అమిత్ షా ఏపీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, అమిత్ షా నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం పెద్ద ఎత్తున రివైవల్ ప్యాకేజ్ ప్రకటించిన నేపథ్యంలో అమిత్ షా రాష్ట్రానికి వస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఆయనకి ఘనస్వాగతం పలకాలని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది. వాస్తవానికి ఇటీవల కాలంలో మోడీ కానీ ఆ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకులుగా గుర్తింపు పొందిన అమిత్ షా కానీ రాష్ట్రానికి వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణమే సృష్టించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మోడీ మొన్న విశాఖ పర్యటనలో దాదాపు 2,08,000 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అదే సమయంలో తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ అందరి సెంటిమెంట్తో కూడుకున్న నేపథ్యం కాబట్టి ఆ సమయంలో దానికి ఒక రివైవల్ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆయన ఘన స్వాగతం పలకాలి, ఆత్మీయ స్వాగతం పలకాలి, వాళ్ళ సహకారం నిరంతరం కొనసాగే విధంగా వాళ్ళకి రిసెప్షన్ ఉండాలి అన్న రీతిలో స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. దానికి సంబంధించి రాత్రికి ముఖ్యమంత్రి నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. చాలా పరిమిత సంఖ్యలోనే ఈరోజు దానికి హాజరు కాబోతున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు హెల్త్ మినిస్టర్ సత్యకుమార్, అలాగే హోమ్ మినిస్టర్ అనితతో పాటు లోకేష్ మాత్రమే దీనికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు సంజయ్ కావచ్చు, లేకపోతే ఇతర కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం మరికాసేపట్లో కనిపిస్తుంది. రాత్రి 8:35 ఇక్కడికి చేరుకుంటారు. రేపు ఉదయం చాలా కీలకమైన ప్రాజెక్ట్స్ అవి కూడా రాష్ట్రానికి కేటాయించారు. సౌత్ ఇండియాకు సంబంధించిన రీజనల్ ఆఫీసెస్ అవి ఎన్ఐడిఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఎన్ఆర్డిఎఫ్కి సంబంధించిన 10వ బెటాలియన్ ఆఫీస్ రెండు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతని బీజేపీ ఏ స్థాయిలో గుర్తిస్తుందో అర్థం చేసుకునే నేపథ్యం. సో ఇట్లాంటి నేపథ్యం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దీనితో భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు కూడా చివరి దశకు చేరుకున్నాయి కాబట్టి దాంట్లో కూడా ఆయన తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.